సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జై టీజర్, జై లవకుశ మూవీ ఫస్ట్ టీజర్ గురించి. ఉందా, దమ్ముందా? యంగ్ టైగర్ యాక్టింగ్ టాలెంట్ లోతును కొలిచే దమ్ముందా? కొంచెం కష్టమైన మ్యాటరే, ఎందుకంటే అదో అగాధం అంటే ఇది వ్యవహారం అని అంచనాలే ఉంటాయి కానీ స్పష్టమైన లెక్కలు ఉండవు. ఎప్పటికప్పుడు సరికొత్తగా లెక్కలు మారిపోతూ ఉంటాయి. రీసెంట్ టైంలో యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు వేస్తున్న అడుగులు చూస్తుంటే అతను నట అగాధం అని అనిపిస్తుంది. ఆ అగాధాన్ని కొలిచే ధైర్యం చేయలేం కానీ ఆ లోతును ఆస్వాదిస్తూ ఆనందించొచ్చు. టెంపో, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతో పాటు అవార్డుల్ని లైన్ కట్టించాడు. ఇప్పుడు జై లవకుశ సినిమాతో వాటన్నింటికంటే మించి ఇంకేదో చేయబోతున్నాడు అని స్పష్టత వచ్చేస్తుంది. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నాడు. ఆ మూడు పాత్రలో ఓ పాత్ర విలన్ పాత్ర. ఆ పాత్రని రావణాసురుడితో పోలుస్తున్నారు. ఆ పాత్ర పేరు జై. ఆ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఓ టీజర్ ని బయటకు వదిలారు. జై టీజర్ చూసిన తర్వాత అనిపించింది ఏమిటి అంటే వెరైటీని ప్రదర్శించడం కూడా ఓ వ్యసనం. యంగ్ టైగర్ దానికి బానిసైపోయాడు అని. అలానే ఆ పాత్రని ఓన్ చేసుకున్న తర్వాత మనసులో అనిపించిన ఫీలింగ్ ఏమిటి అంటే మంచి రోజులు వచ్చాయి నీకు తెలుగు సినిమా, ఇక ఊపిరి పీల్చుకో అని. మాస్ హీరోలు కమర్షియల్ ఫార్ములా సినిమాలే కాదు, సినిమా గర్వపడే సినిమాలు కూడా చేసే రోజులు ముందున్నాయన్న ఆశ కలిగింది. అలా ఎందుకు అంటున్నాను అంటే జై క్యారెక్టర్ లో నాకు ప్రత్యేకత కనిపించింది. రేపు మనం సినిమాలో ఓ వైవిధ్యభరితమైన విధ్వంసకర విలన్ ని చూడబోతున్నాం. కెరియర్ పీక్ లో ఉన్న మాస్ హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకోవటం చిన్న విషయం కాదు. అందరికీ తెలుసు ఎన్టీఆర్ ఎంత మంచి నటుడో. అలా అని అనుకుని 1కి 10 సార్లు చెప్పుకుంటే వాల్యూ రాదు. ఏదైనా చేసి సత్తా చాటుకుంటే వాల్యూ వస్తుంది. అదే చేస్తున్నాడు. జై క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపిస్తున్న విధానం సింపుల్ గా అరాచకం. అతని యాటిట్యూడ్, నవ్వు, డైలాగ్ డెలివరీ ఓ నిఖార్సైన ప్రతి నాయకుడిని మనకి పరిచయం చేస్తున్నాయి. అలానే జై క్యారెక్టర్ కి నత్తుంది. అంటే ఛాలెంజ్ మీద ఛాలెంజ్ తీసుకుంటున్నాడు. తప్పులేదు, సత్తా ఉన్న వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్ నైనా ఎదుర్కొంటారు. ఇక జై క్యారెక్టర్ లో నన్ను సర్ప్రైజ్ చేసింది మాత్రం అతని చేతుకున్న సంకెళ్ళు, ఆ సంకెళ్ళు చివరున్న గొడ్డలే. వెరీ ఇంట్రెస్టింగ్ థాట్. చాలా బాగుంది. దాని వెనక ఏదైనా కథ ఉందా, లేక గొడ్డలి చేతులోంచి జారిపోయినా ఎక్కడికి పడిపోకుండా జాగ్రత్త? సినిమాలో తెలుసుకుందాం. ఆ రావణుణ్ణి చంపాలి అంటే సముద్రాన్ని దాటాలి. ఈ రావణుణ్ణి చంపాలి అంటే సముద్రం అంత ధైర్యం ఉండాలి. ఉందా? ఈ డైలాగ్ వింటుంటేనే అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ ఇంటెన్షన్ ఏమిటి అనేది. అల్లాటప్ప విలన్ కాదు, అదో రకమైన విలన్. చూస్తారుగా అని హింట్ ఇచ్చినట్టు అనిపించింది. అలానే ఆ డైలాగ్ చెప్తూ ఉందా అని అడుగుతూ ఎన్టీఆర్ ఇస్తున్న ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు. కిక్కు పీక్స్ అంతే. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, అందులో డౌటే లేదు. మొత్తానికి దర్శకుడు బాబీ ఓ ప్రత్యేకమైన కథతోనే తెలుగు మూవీ లవర్స్ ముందుకు వస్తున్నాడు అని క్లారిటీ వచ్చేసింది. అలానే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని స్పష్టంగానే అర్థం అవుతుంది. కథలో ఉన్న ప్రత్యేకతని దేవిశ్రీ గొప్పగా అడాప్ట్ చేసుకున్నట్టే ఉన్నాడు. కంప్లీట్ రిఫ్రెషింగ్ గా వినిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్. మొత్తంగా చూసుకుంటే కేక టీజరే. ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, మూవీ లవర్స్ అందరూ పండగ చేసుకునే టీజరే. ఈ టీజర్ తో జై క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే లవ కుశ క్యారెక్టర్స్ కి సంబంధించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్స్ ఉంటాయి అంటున్నారు. చూద్దాం అవి ఎలా ఉంటాయో. ఇది జై టీజర్ కి సంబంధించి నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.